ఇంత బిజీగా ఉండి వన్ సైడ్ యూ హ్యాండ్లింగ్ లైక్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ యూనో ఎన్టీఆర్ 30 రెడీ అవుతుంది చేస్తూ అండ్ ది అదర్ సైడ్ లైక్ డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు అండ్ దట్ టు దిస్ ఈజ్ నాట్ అ లవ్ స్టోరీ ఓకే ఒక ప్రేమ కథ చేసేద్దాం కాదు ఇంత గెటప్స్ ఇంత ఇది పైగా అప్పటివి ట్యూన్స్ ఉండాలి అప్పటి మాటలు ఉండాలి అప్పటివి స్టైల్ ఉండాలి ఎవ్రీథింగ్ హౌ డూ యూ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు యాక్చువల్లీ చేయాలి అని మైండ్లో వచ్చేస్తే అందరికీ టైం దొరుకుతుంది సో మన నాట్ అ రెగ్యులర్ ఫిలిమ్స్ అవును సో టీమ్ సపోర్ట్ మన టీమ్ సపోర్ట్ దాని తర్వాత యక్షగాన ఆర్టిస్ట్ సపోర్ట్ బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఐ కెన్ అచీవ్ దిస్ సో ఎవ్రీ డే ఫ్రమ్ 12 o'clock to 12 o'clock to 4 o'clock రిహర్సల్స్ ఏం సీన్ వస్తుంది 12 p.m. 12 p.m. to 3 or 4 o'clock దాని తర్వాత మేకప్కి వెళ్తాం యాక్చువల్లీ మేకప్ 2 hours ఇట్ విల్ టేక్ 6 o'clock స్టార్ట్ అయితే 6 o'clockకి 40 kg to 50 kg చేసుకొని మార్నింగ్ స్టిల్ మార్నింగ్ 6 o'clock ఇదంతా నైట్ షూట్ ఎక్కువ జరుగుతుందండి టోటల్ నైట్ షూట్ కంప్లీట్ నైట్ షూట్ ఓకే డే షూట్ లేదు డే షూట్ అంటే ఎస్టాబ్లిష్ ఓన్లీ రిమైనింగ్ ఆల్ నైట్ లోనే చేయడం జరిగింది ఓకే ఎందుకంటే నేను ఆ విజువల్స్ విదౌట్ లైట్ వీ హ్యావ్ షూటెడ్ యాక్చువల్లీ విదౌట్ లైట్ ఏమి ఎలక్ట్రానిక్ మనం లైటే లేదు ఓన్లీ పంజు ల్యాంప్ లైట్ చిన్న అదే ల్యాంప్స్ ఉంటాయి కదా దేవుడికి తీసుకెళ్లే వాళ్ళు ఇంతకు ముందు పల్లకి ముందు అలాంటివి దాన్ని ఏదో అంటారు కాగడ కరెక్ట్ 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 సో దాని తర్వాత నాకు ఇక ఛాలెంజింగ్ ఏమంటే సో అది ఉండేది ఒక 2 ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి తాన్పూర్ హార్మోనియం లాగా దాని తర్వాత ఒక చండా సో దాని తర్వాత మద్దలే ఓన్లీ 3 ఇన్స్ట్రుమెంట్స్ దీంట్లో ఎమోషన్ ఎలా చేయాలి అని ఒక టెన్షన్ అయింది సో దాన్ని ఎగ్జాంపుల్ థియేటర్కు సింగిల్ చండా ప్లే చేస్తే వోంట్ నా సౌండ్కి అది ఛాన్స్ లేదు సో ఐ హ్యావ్ రికార్డెడ్ అరౌండ్ 600 to 700 ట్రాక్స్ అండ్ మల్టీప్లైట్ అరౌండ్ ఒక చండా అరౌండ్ 1500 ప్లే చేస్తే ఎలా ఉంటుంది సో వీ హ్యావ్ డిడ్ దట్ ప్రాసెస్ ఒక రికార్డింగ్ అయిన తర్వాత నా టీం రెగ్యులర్ టీమ్ యుఎస్ టీం ఉంది సో అక్కడ ప్రాసెస్ చేశాను సో అక్కడ వచ్చిన తర్వాత ఇలా ఉండే నేను ఇలా అయ్యాను మన కల్చర్ కూడా ఇంత సౌండ్ ఉంది ఓన్లీ వెస్టర్న్ కాదు సో దాంట్లో వీ హ్యావ్ మేడ్ ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని వీ హ్యావ్ మేడ్ ఆల్ ఫ్రీక్వెన్సీ ఇన్స్ట్రుమెంట్స్ థియేటర్ వైబ్రేట్ చేసే దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ దాంట్లో ఒక ప్రాసెస్ చేసి మనం సో వైబ్రేషన్ ఉంటుంది దాని తర్వాత బ్యూటిఫుల్ ఆర్ట్ ఎందుకంటే సో మూవీలో పాట ఎలా యూజ్ చేయాలి అని ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఓకే సో మూవీ జరుగుతుంది బ్యాక్ నుంచి స్టోరీ నరేషన్ వెళ్తుంది విత్ ద సాంగ్ సో అలా బ్యూటిఫుల్గా ఎంగేజింగ్గా వెళ్తుంది యాక్చువల్లీ సో దాన్ని చూసిన తర్వాత నాకు ఓకే ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఓకే దిస్ ఈస్ ద స్టోరీ నరేషన్ ఇలా చేయాలి మనం యాక్చువల్లీ రైట్ సో అది ఈ మూవీ అయిన తర్వాత ఐ హ్యావ్ చేంజ్ ఎ లాట్ యాక్చువల్లీ